మా బుద్ధి తక్కువ దహనమై గెలిపించుకున్నట్టు కష్టాలను కొని తెచ్చుకున్నాం. ఉన్న కష్టాలు సరిపోవని ఇంకొన్ని కష్టాలను ఎక్స్ట్రా కొని తెచ్చుకున్నట్టుంది మా పరిస్థితి. అప్పుడు ఏమన్నారు, రిటైర్మెంట్ టీచర్కు 2 లక్షలు, ఆయకు 1 లక్ష అన్నారు. లేదు మేము డబల్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన వాళ్ళకు రూపాయి బిల్ల లేదు, 1 రూపాయి కూడా లేదు. 10,000 రూపాయలకు 5,000 నుంచి 10,000 రూపాయలకు చేసి కోడళ్ళ దగ్గర ఆ కొడుకుల దగ్గర పరిస్థితి నువ్వేం చేసినావు, పొద్దంతా కష్టపడితే కనీసం నెలకు 20,000 సంపాదించుకుందరు కదా. వెట్టి చాకరి ప్రభుత్వం సేవ అని చేసేసి ముసలి వాళ్ళు అయిన తర్వాత, వృద్ధులు అయిన తర్వాత ఎవరు లెక్క చేస్తారు, ఎవరు పెడతారు, కనీసం మంచినీళ్ళు ఇస్తారా మా వాళ్ళకు? మాకు రిటైర్మెంట్ అయి మూల కూర్చున్నారు. 1 రూపాయి ఉందా? మొత్తం ఆన్లైన్ వర్క్లే. 2 లక్షలు ఇచ్చింది లేదు, వాళ్ళకు రూపాయి వచ్చింది లేదు. మళ్ళీ ఇంకా కష్టాలు బాగా పెరిగినాయి. ఇప్పటికైనా ఇక్కడికి వచ్చి ఒక్కసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తామని చెప్పేసి మేము అందరం కదిలొచ్చినాం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాం. సెంటర్లన్నీ ఈరోజు క్లోజ్ చేసేసినాం.